ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. ప్రకృతి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. అగ్నిగుండంలా మండుతున్న భానుడి ప్రతాపానికి తోడు ఇప్పుడు ఆకాశం నుంచి ఆపద ముంచుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు ఎండలు మండుతుండగానే ఇటు అకాల వర్షాలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికను జారీ చేసింది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడులోని కొమెరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న బలమైన ఉపరితల ద్రోణి. ఈ వాతావరణ మార్పుల వల్ల సముద్రం నుంచి తేమ గాలులు భూభాగం వైపు ప్రవహిస్తుండటంతో మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ వంటి తీర ప్రాంతాల్లో వాతావరణం అస్థిరంగా మారింది. ముఖ్యంగా కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్ష ప్రభావం బలంగా ఉండనుంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడడం, చెట్లు నేల కూలడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒకవైపు వర్షాలు కురుస్తున్న కృష్ణా జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును చేరుకోవడం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు తెలంగాణలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. సోమవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన పలు జిల్లాల్లో పంటలను నాశనం చేసింది. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 నుంచి 7 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. పొలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు కన్నీరు మునిరవుతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 72 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గాలుల వేగం 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాల్లో ఉండకూడదని, చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తోంది. ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తోంది. అధికారులంతా అప్రమత్తంగా ఉండి రైతులకు అవసరమైన సలహాలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అటు ఎండలు, ఇటు వానలు వెరిసి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ అకాల వాతావరణంతో అల్లాడిపోతున్నారు.